నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా ఇన్ఛార్జీలు, గ్రామ ఇన్ఛార్జీలు, జోనల్ ఇన్ఛార్జీలు అంతా కూడా పనిచేయడం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆదేశాలతో ఇక్కడ కూడా మండల అడాకర్తి, టౌన్ అడాకర్తి కూడా వేసుకుని విలేజ్ వైజ్గా ఇన్ఛార్జ్ దాదాపు పాలకుర్తి నియోజకవర్గం మొత్తం అన్ని మండలాల్లో పూర్తి చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా కూడా స్వతంత్ర కార్యక్రమానికి ముందు ఓటు జరుగుతుంది. గతంలో రాష్ట్ర పార్టీలో వరంగల్ జిల్లా హైయెస్ట్ సభ్యత్వం. ఇప్పుడు కూడా సభ్యత్వం మాకు బాగానే అవుతుంది. అసలైన కార్యకర్తలను ఏం తెప్పించుకోవాలనేది పార్టీ ఆదేశం. పాలకుర్తి నియోజకవర్గం కూడా నెంబర్ 1 సభ్యత్వం కూడా కాబోతున్నారు. ఇప్పుడు చాలా సిస్టమేటిక్ గా చేయడం జరుగుతున్నది. బూత్ కన్వీనర్లను, కో కన్వీనర్లను, బూత్కి 2 ట్రైనింగ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నారు. దీని తర్వాత గ్రామ కమిటీలు, మండల కమిటీలు, టౌన్ కమిటీలు వేసిన తర్వాత కూడా వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఐడెంటిఫై కార్డు కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే పార్టీల ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో కార్యకర్తలను స్ట్రెంథెన్ చేసినందుకు కేసీఆర్ ఆదేశాలతో ఒక మంచి ప్రోగ్రామ్ కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని డైలీ కేటీఆర్ గారు కూడా రివ్యూ చేయడం జరుగుతున్నది. ఇవాళ ప్రభుత్వం అట్టర్లీ టాప్ అయింది, ఫెయిల్ అయింది. ఎందుకంటే ధాన్యం కొనుగోలు కానీ, మొక్కల కొనుగోలు కానీ, రైతులను ఆదుకోవటం కానీ, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇచ్చిన స్కీమ్స్ కూడా ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేస్తలేదు. అవినీతిమయమైపోయింది. దోసుకట్టింటారు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ పడతాడు వ్యక్తి నేర్చుకుంటాను. అన్ని తీర్ల అవినీతి జరుగుతున్నది. ప్రజలు 1% ఈ ప్రభుత్వం మీద